హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీ సర్వీసెస్. ఈరోజు మనకు ఒక 3.5 ఎకరాల వ్యవసాయ భూమి వచ్చిందండి. ఇక్కడ నుంచి విలేజ్కి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్తే మనకు విలేజ్ వస్తుందండి. ఇది కాబోయే బీటీ రోడ్. ఆల్రెడీ బీటీ రోడ్ శాంక్షన్ అయిందండి. ఇది రోడ్ ఫేస్ వచ్చేసి మనకు ఒక 150 ఫీట్లు ఉంటుందండి. ఈ విధంగా ఇది రోడ్ వస్తుంది. ఈ చెట్లు కొంచెం సాఫ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనము సైట్లో వెళ్తున్నాము. ఇది సైట్. ఇది ఈ విధంగా ల్యాండ్ మొత్తం ఇది ప్యూర్లీ రెడ్ సాయిల్, క్లియర్ టైటిల్ అండి. ఎలాంటి కిటికీలు కానీ గొడవలు కానీ ఏమీ లేదు. తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది. ఇది వచ్చేసి మన గన్పూర్కి వచ్చేసి ఒక 5 కిలోమీటర్ దూరం ఉంది. రోడ్ ఫేస్ అక్కడ నుంచి ఆ గెట్టు కనిపిస్తుందిగా, ఆ గెట్టు దగ్గర నుంచి ఈ విధంగా ఈ చెట్లలో కొంచెం ఆ యాప చెట్టు దాకా వస్తుంది. ఆ యాప చెట్టు నుంచి ఇందులో మామిడి చెట్లు ఉన్నాయి కొన్ని. ఈ విధంగా ఈ యాప చెట్లు గెట్టు, ఇక చింత చెట్టు ఉన్నదండి. ఇక ఈ టేక్ చెట్లు కూడా మనకు వస్తాయి. టేక్ చెట్లు కూడా వస్తాయండి. ఇది సైడ్ అండి, ప్యూర్లీ రెడ్ సైడ్. ఇందులో వచ్చేసి ఒక 20 మామిడి చెట్లు ఉంటుందండి, కొబ్బరి చెట్లు ఉంటాయి, మన చింత చెట్లు ఉంటాయి. ఇంకా మనకు ఆ చింత చెట్టు నుంచి ఆ రోడ్ ఫేస్ వస్తుంది. ఇది సాయిల్ మొత్తం ఈ విధంగా ఉంటుందండి. ఇది 3.5 ఎకరాలు వస్తుంది మొత్తం. ఇట్లా మామిడి చెట్లు ఉంటాయి చూడండి. మనకు ఈ సైట్ వచ్చేసి వరంగల్కి వచ్చేసి 40 కిలోమీటర్ వస్తుందండి. గన్పూర్కి 5 కిలోమీటర్. వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. జనగామ జిల్లాకు జస్ట్ ఒక 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సాయిల్ మొత్తం ఈ విధంగా ప్యూర్లీ రెడ్ సాయిల్ ఉంటుంది. తెలంగాణ డిజిటల్ పట్టా పాస్ అవుతుంది, రైతు బంధు వస్తుంది, కిసాన్ యోజన వస్తుంది. ఇది సైట్ అండి. ఎక్కడి వరకు దున్నిరో రెడ్గా కనిపిస్తుంది చూడండి, ఆడి దాకా వస్తుంది. ఈ విధంగా మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు వచ్చేసి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. ఇవి కనిపించే మామిడి చెట్లు అంతా దీనిలోనే వస్తుంది. సో మనకు పైన హై టెన్షన్ వైర్లు కనిపిస్తున్నాయి. అవి అయితే దీనిలోకి రాదు, దీని అవతలకి వెళ్తుందండి. హై టెన్షన్ వైర్ వస్తుందని చెప్పేసి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఇందులో అయితే రాదు. సాయిల్ మొత్తం ఈ విధంగా ఉంది, ప్యూర్లీ రెడ్ సాయిల్, కుంకుమ లెక్క ఉన్నది.